నన్ను చెయ్యాలన్నా నువ్వే, నన్ను పరిగెట్టించాలన్నా నువ్వే కాబట్టి నువ్వు బేరా అంటున్నాడు. అది తప్పలేదు. ఆయన ఏమంటలేదంటే బేగు కోలుకొని రమ్మంటున్నాడు. అంటే ఇప్పుడు అదేమైందంటే నన్ను వాళ్ళ అమ్మగారి పుట్టినరోజు అది కూడా ట్వీట్ చేయకుండా లోకేష్ గారు ట్వీట్ చేశారు. మరి ఈయనేమో పవన్ కళ్యాణ్ గారు బాగోలేదని ట్వీట్ చేయడం మీద కొద్దిగా సెటైర్లు వచ్చారు. దాని పరంగా ఏమంటారు? దాని ఏం పరంగా ఏం లేదు కానీ ఏంటంటే పుకార్ల మాటలు పట్టించుకోకూడదు. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటాడు. ఇప్పుడు జగన్ ఎందుకు అన్నాడంటే ఆ మాట మరి ఇప్పుడు సమాజంలోని జనాలు అందరూ ఇప్పుడు ఆయనకే అడుగుతున్నాడు. ఇప్పుడు అలాగంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు చాలా నీరసం ఉంది, ఆయన ఎప్పుడు ట్వీట్ చేయలేదు. ఎందుకు చేయలేదు జగన్? పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తే ఆయన నెక్స్ట్ టార్గెట్ వేరేగా ఉంటుంది అని ముందుగానే ఏంటంటే గురుగారు బాగున్నారా అన్నాడు. ఆయన బయటకు వచ్చాక గురుగారు బాగుంటాడని రెండు డైలాగులు వేస్తాడు. అది ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఈ రెండు పార్టీలను విడగొట్టాలని విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటావు ఈ లెక్కన. మరి అదే మరి ఇది అంత మరి ఇది కావాలా లేకపోతే ఆయన ఎందుకు చేస్తాడు? మరి అలాగంటే ఎప్పుడో చంద్రబాబు నీరసం ఉన్నది, మరి ఆయన ట్వీట్ చేశాడా? ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఈయన బాగుంటే రేపొద్దున నన్ను రాడ్డేస్తాడని తెలిసి కూడా పవన్ కళ్యాణ్ బాగుండాలా మీరు అన్నట్టు కొన్ని పుకారు మాటలు చేస్తున్నాడు. చేయి ఎన్నాళ్ళు చేస్తావు నువ్వు కూడా చూస్తావు. ఇవన్నీ తర్వాత అన్నయ్య దిగాక బెడ్ మీద దిగాక అంతే తెలుస్తాడు. అది కాపోల్లో ఓట్లు మళ్లించుకోవడానికే సానుకూలంగా ఉండడానికే ఇట్లా ట్వీట్ చేశాడు అంటున్నారు. అటువంటిది ఏమి ఉండదండి పుకారు మాటలు. ఇంకా పవన్ కళ్యాణ్ కన్నా చంద్రబాబు కన్నా అన్ని కులాలు కావాలి, అన్ని మతాలు కావాలి. నాకు ఆడి కావాలి ఈడు కావాలి కాదు. ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఏపీ బాగుపడాలని కోరుకుంటాడు. ఏంటంటే నెక్స్ట్ అమెరికా లాగా ఒక డెవలప్ చేయాలి, యువతకి మంచి కంపెనీలు తీసుకురావాలి, మంచి జాబులు తీసుకురావాలని కోరుకున్నాడు. ఇప్పుడు అన్నకి ఏదో బాగాలేదు కాబట్టి తిరిగి అలసిపోయి మోకాల్లో గుంజి అరిగిపోయింది అన్నారు డాక్టర్ గారు. ఆ గుంజి ఎలాగన్నా తెప్పించుకుంటాడో మళ్ళీ మొదలెడతాడు. అంటే ఎప్పుడు చూసినా హైదరాబాద్లోనే ఉంటున్నాడు అని హైదరాబాద్ అంటే ఇక్కడ పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, చూసుకోడా ఆయనకి ఉంటాడు. ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఎక్కడ వయసులో ఉంటాను, భార్య ఫోన్ చేస్తే నేను పరిగెట్టుకుని వెళ్ళా. ఇది అంతే. ఏది మనం తప్పుగా అనుకోకూడదు. హైదరాబాద్ వస్తాడు, అలా ఏపీ చూసుకుంటాడు. ఎవరి పిల్లల్ని ఎవరు వదులుకుంటారండి? ఆఖరికి ఎంత సీఎం అని ఎంత పోలీసుడు అని పిల్లం ఫోన్ చేస్తే పరిగెట్టాల్సిందే. ఈయన అంతేగాని తప్పలేదు. హైదరాబాద్ వస్తాడు, మరి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అన్నయ్య ఉన్నాడు, చూసుకోడా. ఆయనకి ఫ్యామిలీ ఉంది కదా, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఫ్యామిలీ డ్యూటీ. అట్లాగే ప్రకాష్ రాజ్ గారు కూడా బాగా సెటైర్లు వేస్తున్నారు పవన్ కళ్యాణ్ గురించి. దాని గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ ఎంత సెటైర్లు వేసినా ఆయన పట్టించుకోడు. ఆయన ఇటువంటి అన్ని గాలి మాటలు. ఇది అరిచి కుక్క కరవదు, కరిచి కుక్క కరవదు అంటున్నట్టు ఏం పట్టించుకోడు. సింహం వెళ్తానే ఉంటుంది, వేట ఆడేటప్పుడు వేట ఆడుతుంది, పంజాబ్ వదిలేటప్పుడు పంజాబ్ వదులుతుంది. ఇవన్నీ వలగర మాటలు అన్నీ వేస్ట్. అది వారి మధ్య కానీ వారి అభిమానుల మధ్య కానీ చాలా ఉధృతమైన పోరు జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే భావాలు వేరుగా ఉంటాయి, వాళ్ళ సహాయ సహకారాలు వేరుగా ఉంటాయి. కాబట్టి ఇలా రాజకీయ నాయకులు అందరూ కూడా చక్కటి సాంప్రదాయంతో ముందుకు వెళ్తూ ఉంటే బాగుంటుంది. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం, ఒకరి మీద ఒకరు ఇళ్లలో ఉన్నటువంటి ఆడవారిని బయటకు లాగడం, కుటుంబ వ్యవహారాలు బయటకు లాగి ఇష్టానుసారంగా మాట్లాడడం, ఇవి మానుకుని సాంప్రదాయంగా రాజకీయాలు చేస్తే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఇది ఒక సాంప్రదాయానికి తెరదీశారు జగన్మోహన్ రెడ్డి గారు. లేకపోతే చాలా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది వేళ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ. ఎందుకు వెళ్ళిపోయిందంటే ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానురీతిగా వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే కొంతమంది వైసీపీ పేరు చెప్పుకుని చాలా ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గారిని దూషించడం, ద్వేషించడం జరిగింది. కాబట్టి అంతరం చాలా దూరం అయిపోయింది. ఖచ్చితంగా ఈ సాంప్రదాయం మంచిదేమో అనుకుంటున్నాను. తర్వాత కొంతమంది ఏమంటున్నారంటే రాజకీయ నాయకులంతా ఎంత తిట్టుకున్నా ఎంత కొట్టుకున్నా వాళ్ళ ఒకటే, మనమే ఎరిగొర్రులు అని చెప్పి అనుకుంటున్నారు. వాస్తవం కూడా అంతే. ఎప్పటికైనా రాజకీయ నాయకులు ఒకటే అవుతారు. మనమే మారాలి. ఎందుకు మారాలంటే రాజకీయాలు చేసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, అంతే తప్ప ఒకరిమే ఒకరు ద్వేషాలు పెంచుకుని కొట్టుకుని చంపుకునేదాకా వెళ్ళకూడదు. రాజకీయం అనేది మాటల దాకా ఉండాలి తప్ప చేతల దాకా వెళ్ళకూడదు. రాజకీయం అనేది మీకు నచ్చిన వారికి ఓటేసుకోండి, నచ్చిన వారికి అభిమానిగా మారండి, అంతే తప్ప ఇష్టానుసారంగా మాట్లాడి ఇళ్లలో వాళ్ళని దూషించి దరిద్ర రాజకీయాలు చేయకండి. అద్భుతంగా వాళ్ళు ఎలాగైతే ఈవేళ పవన్ కళ్యాణ్ గారు అలాగే మన జగన్ గారు ఏ రకంగా విషయం చెప్పుకున్నారో ఆ రకంగా కూడా మనం ఉందాం. మనం కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని మన కుటుంబాలను మనం జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఉండాలండి. ఇప్పుడు అందులోని పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మనిషి, ఓ అద్భుతమైన పర్సనాలిటీ. ఆయన సంపాదించిన డబ్బులు చాలా వరకు పేద ప్రజల కోసమే త్యాగం చేసిన వ్యక్తి, మంచి జరగాలని కోరుకునే వ్యక్తి.
అలాంటి వ్యక్తిని రాజకీయాల్లో ఇబ్బంది పెట్టాలని చాలామంది ప్రయత్నం చేశారు. వాళ్ళు అట్టడుకు వెళ్ళిపోయారు, అది పక్కన పెట్టండి. కానీ రాజకీయం అనేది ఓ సాంప్రదాయబద్ధంగా రావాలి, సాంప్రదాయబద్ధంగా ఉండాలి. చక్కగా ఇప్పుడు ఈ రకంగా వాళ్ళు విషయం చెప్పుకుంటే వీరు ఈ కార్యకర్తల మధ్య కూడా సమన్వయం కుదిరి ఎవరు కూడా గొడవలకు వెళ్లకుండా, ఉక్రోషాలకు వెళ్లకుండా, కోపాలకు వెళ్లకుండా చక్కగా ఎవరి కుటుంబాన్ని వారు పోషించుకుంటూ అద్భుతంగా రాజకీయం చేసుకుంటూ ముందుకెళ్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. చూసినట్టయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉందండి కాంగ్రెస్ పార్టీ, ఇక రాదు, జీవితంలో కోలుకోలేనంత దెబ్బ తగిలింది. ఇప్పుడు తిరిగి అదే దెబ్బ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ నుండి తగలబోతుందండి. అధికారం అనేది అయితే రాదండి, అధికారం వచ్చుడు అనేది కల్లా అండి. కాకపోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేది ఏదైనా ఏర్పాటు చేసుకుంటే మనం చెప్పలేదు ఏంటంటే, దాంట్లో ఇప్పుడు కవితగా పెట్టే ఇప్పుడు ఏదైనా కొత్త పార్టీ 20 తారీఖు పెట్టబోతుంది, ఆమె కానివ్వండి, లేకుంటే తీన్మార్ మల్లన్న గారు పెట్టిన పార్టీ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, అంటే బీఆర్ఎస్ కానివ్వండి, లేదంటే ఇప్పుడు మీరు అన్న టీడీపీ కానివ్వండి, ఇంకా ఇతర వామపక్షాలు కానివ్వండి, ఏదైనా కూటమి ప్రభుత్వంతో ఈ కాంగ్రెస్ గద్దె దిగబోతుందనే సూచనలు అయితే తెలుస్తున్నాయి.